సీఎం జగన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యాయత్నం కింద ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు స్కూల్, టెంపుల్ కు మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒక రాయితో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో కొన్ని క్లూస్ సేకరించిన పోలీసులు దాడి ఘటనపై ఈసీకి నివేదిక ఇచ్చారు. బెజవాడ సిపి క్రాంతి రాణా టాటా 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు సిపి నివేదికలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హత్యాయత్నం కింద ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. స్కూల్కు అలాగే టెంపుల్కు మధ్య ఒక చిన్న ఓపెన్ ప్లేస్ ఉందని, అక్కడి నుంచి దాడి జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకైతే వచ్చారు. ఒక రాయితో దాడి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో కొన్ని క్లూస్ను సేకరించారు దర్యాప్తు అధికారులు. దాడి ఘటనపై ఈసీకి నివేదిక ఇచ్చారు బెజవాడ సిపి. ఇక 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు సిపి నివేదికలో తెలిపారు. రైట్, మొత్తంగా సీఎం జగన్ మీద జరిగింది దాడి ఒక హత్యాయత్నంగా పోలీసులు అయితే రిపోర్ట్ తయారు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, నిన్న రాత్రి 8:07 సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే ఉందో అగంతకుడు హత్యాయత్నం ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి రాయి విసరడంతో కన్ను పైన దెబ్బ తగిలింది. చాలా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఒకటొకటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దీని మీద సంబంధించి 2 కుట్లు వేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఉదయం నుంచి నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నిటికి సంబంధించి రౌడీ స్టేట్లలో అయితే పూర్తిస్థాయి విచారణ చేయడం జరిగింది. ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఇతర పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఈ ఘటన సంబంధించి అనే స్థాయిలో పూర్తిస్థాయిలో విచారించారు. అదేవిధంగా సెల్ ఫోన్ ట్రాక్ టవర్ ఆధారంగా కూడా ఈ రౌడీ స్టేట్లకు సంబంధించి ఎవరైనా గ్రూప్గా 10 మంది కానీ ఎక్కడ మాట్లాడుకున్నారు అనే దాని మీద అయితే ఒక నిర్ధారణ రావడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మనం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళడం జరిగింది. అక్కడ దీనికి సంబంధించి కొంతమంది రౌడీ స్టేట్లను పోలీసులు తనదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ ఘటన సంబంధించి ఈ ప్రాంతం మీరు ఎక్కడ ఉన్నారు, ఈ ఘటన సంబంధించి మీకేమన్నా దీంతో సంబంధాలు ఉన్నాయనే కోణాలు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ప్రత్యేకంగా 6 ప్రత్యేక బృందాలు 20 మంది టీంతో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన సంబంధించి అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా లేదా అనే కోణంలో అయితే విచారణ చేపట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 20 మంది టీము విచారణ అయితే చేస్తున్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్న సమయంలో 1 గంట ముందు కానీ తర్వాత కానీ అనుమానంగా ఎవరైనా కనిపించారా, ఆ ఫోటోలు మీకు ఏమైనా ఉన్నాయా అనేది కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని 1.5 కిలోమీటర్న్నర వరకు ప్రతి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆ ఘటన జరిగిన సమయం 8:07 ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాయి దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత ఎవరు ఏదైనా మూమెంట్ స్పీడ్గా ఇస్తున్నారా, ఎవరైనా 2-3 కలిసి పరిగెత్తుతున్నారా, లేని పక్షంలో డిస్కషన్ చేసుకుంటున్నారా అనే దాని మీద సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు కేసు అయితే నమోదు చేసి విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలంటూ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ అదేవిధంగా పోలీసులు విచారణ ఫుట్ వర్క్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా అయితే పోలీసులు సార్ సీరియస్గా వర్క్ చేస్తున్నారని చెప్పాలి. మనం కొద్దిసేపటి క్రితమే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అయితే మనం మాట్లాడడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటాము, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్పడం
చెప్పడం జరిగింది. అదే సాంకేతిక పరిజ్ఞానము, ఫుట్ వర్క్, ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఈ 3 ఆధారాలుగా ఎవరైతే నిందితులను ఈరోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో టీంలన్నీ వర్క్ చేస్తున్నాయి. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కూడా సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన నిందితులను పట్టుకుంటామనేది విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ధీమా అయితే వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. బలరాం, తిరుమల అంటే సీసీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. ఏమైనా ఆ సీసీ ఫుటేజ్ లో కొంత అనుమానితంగా ఏమైనా కదలికలు ఏమైనా గుర్తించగలిగారా? అనుమానితులు ఏమైనా గుర్తించారా ఇప్పటి వరకు ఏమైనా? ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సీసీ ఫుటేజ్ అనేది ఇది ఇతర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే స్కూల్ దగ్గర నుంచి ఇది గుడి దగ్గర నుంచి లోపల నుంచి రాయి విసిరినట్టు తెలుస్తుంది. ఆ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో కూడా సీసీ కెమెరా లేదు. అదే స్కూల్కి ముందు భాగంలో ఉంది కానీ బ్యాక్ సైడ్లో సీసీ కెమెరా లేదు. ఈ సీసీ కెమెరా లేకపోవడమే చాలా క్రిటికల్గా కేసు అయితే ముందుకు సాగుతుంది. కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ సెల్ టవర్ ఆధారంగా గ్రూప్ కాల్స్ ఎవరైనా మాట్లాడారు, ఇతర ప్రాంతాల్లో ఇది లోనా సెంటర్, అదేవిధంగా గంగానం గుడి మీదుగా డాబా కొట్టు సెంటర్ ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరైనా స్పీడ్గా ఎవరు ముందుకు పరిగెత్తుతున్నారు అనేది కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎవరు పరిగెత్తు అనేది కూడా గచ్చేస్తున్నారు. ఇప్పటికే 4 మాత్రము పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ రోజు సాయంత్రం కల్లా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం, అంటే ఏ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది? బలరాం, ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఏదైతే ఉందో నిన్న వెళ్తున్న సమయంలో రోడ్డు మార్గంలో కరెంటు తీసేశారు. ఆ కరెంట్ తీయడం కూడా ఇక్కడ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక మైనస్ అనే చెప్పాలి. కరెంటు ఉండట్లయితే జనాలు బయటకు వచ్చి ఇది ఎవరైతే రాలి వేస్తారో ఆ సమయంలో తీస్తుంది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు మీద లైటింగ్ ఉంది. ఆ లైటింగ్ వచ్చినప్పుడు లైటింగ్లోనే మనకి ఏదైతే ఉందో ఇస్తున్నట్టు రాయి స్లో మోషన్లో మనకి 10 TV ఎక్స్క్లూజివ్గా కవర్ చేస్తున్న స్లో మోషన్ రాయి కనపడుతుంది. ఇది కరెంటు కూడా ఒక మైనస్ అని చెప్పాలి. కానీ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు అన్ని కోణాలని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇతర రోడ్డు మార్గంలో ముందు ప్రాంతంలో కానీ ఇటు వెనక భాగంలో కానీ ఎవరైనా ముందు గబగబా పరిగెత్తుతున్నారా, ఏం చేస్తున్నారు అనేది విచారిస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఆ ఏరియాలో మొత్తం స్లమ్ ఏరియాగా ఉంటుంది. రౌడీ షీటర్స్ కూడా కొంచెం ఎక్కువ స్లమ్ ఏరియా. అందరూ హడావిడిగా గడిబిడి గందరగోళంగా ఉండే ప్రదేశం అది. ఆ ప్రదేశంలో సంబంధించి రౌడీ షీటర్ల కదలికలు కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రౌడీ షీటర్ల సంబంధించి ఫోన్, అదేవిధంగా వాళ్ళ సెల్ ఫోన్ ఆధారంగా సెల్ ఫోన్ ట్రాక్ సంబంధించి కూడా విచారిస్తున్నారు. రౌడీ షీటర్ ఎవరున్నారు ఆ ప్రాంతంలో, సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకున్న ఆ రౌడీ షీటర్ ఫోన్ ఎవరు ఉన్నారు అనేది కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఈ కేసుకి ఆధారమే కానీ సీసీ ఫుటేజ్ ఇతర ఆధారాలు కాబట్టి పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానం, సెల్ టవర్, అదేవిధంగా 2-3 కలిపి ఒకే కాల్ కట్ అవ్వకుండా వాళ్ళ డిస్కషన్ సంబంధించి ఎవరెవరు మాట్లాడుతున్నారో ఎన్ని ఆధారంగానే కేసు అయితే ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఒక 4 మాత్రమే పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం చేస్తుంది. ఈ 4 ఇంకా విచారించి అసలు దీంట్లో ముద్ద ఎవరనేది కూడా తెలుసుకుని ఈ రోజు సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు సంబంధించి పోలీసులు ఛేదించే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. బలరాం, తిరుమలరావు, అంటే ముందు వరకు కూడా స్కూల్ పరిసర ప్రాంతాల నుంచే దాడి జరిగిందంటూ మనం వార్తలు చూసాం. అయితే ప్రస్తుతం అయితే స్కూల్కిను గుడికి మధ్యలో ఉన్న చిన్న ఓపెన్ ప్లేస్ నుంచి దాడి జరిగిందంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు అంతలా నిర్ధారణకు రావడానికి ఆ ఓపెన్ ప్లేస్లో ఏమైనా ఆధారాలు లభించాయా? బలరాం, కరెక్ట్ పాయింట్ ఇది స్కూల్కి అదేవిధంగా బడికి మధ్యలో ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్కు సంబంధించి గాజు పెంకులు దాని మీద చేర్చి ఉంటుంది. అది కూడా మనం 10 TV గ్రౌండ్ రిపోర్ట్లో మనకి చూపించే ప్రయత్నం చేశాను. ఆ సంబంధించి గాజు పెంకులు అక్కడ స్కూల్కి అదేవిధంగా టెంపుల్కి మధ్యలో గోడ గాజు పెంకులు కూడా తాజాగా అవి ఇరిగిపోయినట్టుగానే మనకు తెలుస్తుంది. సో నిందితుడు ఆ ప్రాంతం నుంచే రాయి విసిరినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ నిందితుడు రాయి విసిరిన తర్వాత పోలీసు విసిరిన తర్వాత అతను స్కూల్ ముందు భాగానికి వెళ్తే సీసీ కెమెరా అతను క్యాచ్ చేస్తుంది. కానీ అతను ముందు భాగానికి వెళ్లకుండా ఆ గుడి మీద దిగి అటు నుంచి జనాల్లో కలిసిపోయి పరిగెత్తుకుని వెళ్ళాడు అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్తున్న సమయంలో ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏమైనా క్యాచ్ చేస్తే అతను పట్టుకునే అవకాశం కలుగుతుంది. ఎలాంటి 4 ఇలా అనుమానంగా పరిగెత్తుతున్న వాళ్ళ 4 పోలీసులు క్యాచ్ చేశారు. వాళ్ళు రౌడీ షీటర్లుగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ రౌడీ షీటర్లు అక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరు ప్రేలో పెట్టారు, ఎవరు అతన్ని ప్రోత్సహించారన్న కోణంలో వివిధ కోణాల్లో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు సాగుతుందని చెప్పాలి. బలరాం.
తిరుమలరావు, అంటే ఈ దాడిలో ఒకరు పాల్గొన్నారా లేదంటే ఒకరి కంటే కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు? ఎందుకంటే ఎట్ ఏ టైం టు సీఎం జగన్ మీద దాడి జరిగింది, అదే సమయంలో వెల్లంపల్లి కంటికి కూడా గాయం జరిగింది. అంటే ఒకరికంటే ఇద్దరు ఏమైనా దాడికి ప్రయత్నించారా? అది ఈ రకంగా ఏమైనా పోలీసుల దర్యాప్తుకు సాగుతోందా? ఎస్ బలరాం, దీనికి సంబంధించి మనకు కొద్దిసేపటి క్రితమే ఒక పోలీస్ ఆఫీసర్తో మనం ఫోన్లో మాట్లాడడం జరిగింది. అతను ఒకటే చెప్తున్నాడు, ఇది లీడ్ చేసిన మాత్రం ఒక వ్యక్తి, అతను వెనకాల నడిపించిన మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాయే ఫస్ట్ విసిరాడు, విసిరిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కంటుకు తగిలి తర్వాత ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాస్ మీదకి వెళ్ళింది. అంటే ఒక రాయి విసిరినట్టుగా గుర్తించారు. అయితే ఇతను ఎవరు లీడ్ చేశారు అనేది కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇతను ఒక్కటే ఉండాడా, ఇతను ఎవరు నడిపించారు, దీంట్లో కుట్ర కోణం ఉందా, ఎవరైనా పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, ఈ సభను బస్ యాత్రను సంబంధించి భగ్నం చేయడానికి ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, ఎవరు దీనికి కారణము, పొలిటికల్ డ్రామానా లేని పక్షులు ఇంకెవరైనా ఇతరేతర శక్తులు దీంట్లో పాల్గొన్నాయా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా చేసినట్టు తెలుస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.